హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నా వీడియోస్ చూస్తున్నటువంటి వ్యూయర్స్ అందరికీ నమస్కరిస్తున్నాను. నేను లామా మార్పా గారు నన్ను తన దగ్గరనే ఉండి సాధన చేయమన్నారు. నేను గురువు గారి దగ్గరలో ఉన్న ఒక రాతి గుహలోకి సమృద్ధిగా తినే దినుసులన్నింటినీ తీసుకుపోయి గుహను మట్టితో మూసివేసి తలపై ఒక దీపం పెట్టుకుని రాత్రనక పగలనక అలా 11 నెలలు ధ్యానంలో ఉన్నాను. అమ్మగారు గురువు గారు ఒకరోజు విందు భోజనం పట్టుకుని నా గుహ వద్దకు వచ్చారు. రంధ్రం గుండా కుమారా అని పిలిచారు. నీవు 11 నెలలు ధ్యానం చేశావు, అభినందనీయం. నీవు బయటికి వచ్చి నీ అనుభూతులను నాకు వివరించు అన్నారు. నేను గురుదేవుల ఆదేశం ప్రకారం మూసిన గోడను తొలగించి బయటకు వచ్చాను. తర్వాత మేము కలిసి భోజనం చేశాము. నేను లామా మార్పా గారితో ఇలా అన్నాను: సద్గురువులు దైవం వేరు కాదు. మీ అనుగ్రహం వల్ల నేను జ్ఞానాన్ని దర్శించాను. దుఃఖం అన్నది అంతటా ఉంది. ఈ దుఃఖం అన్నది తృష్ణ వల్లనే ఏర్పడుతుంది. తృష్ణ అన్నది అవిద్య వల్లనే కలుగుతుంది. అష్టాంగ మార్గమే అవిద్యా నాశకారి. బుద్ధుని అష్టాంగ మార్గ విశేషం అనుష్ఠానం వలన అవిద్య అన్నది మటుమాయమవుతుంది. చివరికి దుఃఖరాహిత్యమే నిర్వాణం. సద్గురువులది అమ్మగారి దయ అనుగ్రహం వల్ల నేను ధ్యానంలో పురోగమిస్తున్నానని వారిని స్తుతిస్తూ పద్యాలు గానం చేశాను. నువ్వు నన్ను ఎలాంటి నిరాశకు గురి చేయలేదు తోపుగా నీ సాధనను ప్రారంభించని చెప్పి అమ్మగారు గురువు గారు వెళ్లిపోయారు. నేను మళ్ళీ గుహను మూసివేసి ధ్యానం ప్రారంభించాను. ఒకరోజు రాత్రి నాకు కలలో ఒక నీలం రంగు స్త్రీ పట్టు వస్త్రాలు ధరించి 6 అస్థికల ఆభరణాలతో బంగారు కొనబొమ్మలతో కనిపించి, కుమార, నిరంతరంగా ధ్యానం సాగించడం వలన మహాముద్ర స్థితికి చేరుకున్నావు. నిర్వాణ స్థితికి చేరువ అయ్యావు. షట్ సూత్రాలను ఆకలించుకుని అధిగమించావు. పరిపూర్ణ చైతన్య స్థితిని ఇంకా నువ్వు సాధించవలసి ఉంది. అప్పుడే ఒక క్షణంలో బుద్ధత్వం సిద్ధిస్తుంది. నువ్వు ఆ స్థితిని పొందాలి అని చెప్పారు నాతో. ఈ సంఘటన దేవతలు ఇచ్చిన సంకేతమా లేక మాయ యొక్క దారి మళ్లించే పని అని నాకు సందేహం కలిగింది. వెంటనే గురువు గారి దగ్గరికి వెళ్లి తన అనుభవాన్ని చెప్పారు. లామా మార్పా కొంతసేపు మౌనంగా ఉండి, అవును, ఇది దేవతల నుండి వచ్చిన సంకేతమే. నేను భారతదేశం వెళ్లి నా గురువైన నరోపా గారిని కలుసుకుంటానని చెప్పి తన దగ్గర ఉన్న కానుకలను బంగారంగా మార్చుకొని అది పట్టుకుని భారతదేశం బయలుదేరారు. పరమ గురువులను ఎంతో తపన ఆర్తితో ప్రార్థిస్తూ వెతికితే చివరికి ఒక అడవిలో ఆయనను లామా గారు కలుసుకున్నారు. నాకు తోపగా అనే శిష్యుడు ఉన్నాడు. అతనికి ఇలా స్వప్న సందేశం వచ్చిందని వివరించారు. నరోపా గారు, ఓ మహా అద్భుతమైనది పరిపూర్ణ స్థితి. అజ్ఞాన అంధకారంలో ఉన్న టిబెట్ లో పర్వత శ్రేణులను వెలుగుతో నింపే సూర్యునిలా మహాపురుషుడు అవతరించాడు. నరోపా గారు తన చేతులు జోడించి పైకెత్తి నిరాశ నిస్పృహలతో మునిగి ఉన్న ఉత్తర దేశంలో పర్వత శిఖరాలను ప్రకాశింపజేసే సూర్య భగవానునిలా అవతరించాడు తోపగా. ఆ దివ్యమూర్తికి వందనములు అని ప్రస్తుతించారు. నరోపా గారు టిబెట్ వైపు తిరిగి భక్తితో కళ్ళు మూసుకుని 3 సార్లు తలను వంచారు. అలాగే హిమాలయ శ్రేణుల్లోని శిఖరాలు చెట్లు కూడా టిబెట్ వైపు 3 సార్లు తల వంచాయి. ఇప్పటికీ అవన్నీ టిబెట్ వైపు వంగి ఉంటాయి చూడండి. నరోపా గారు దేవతల తంత్ర రహస్యాలు బోధించారు లామా మార్పా గారికి. మార్పా గారి సంతానం మిగిలిరని భవిష్యత్ విషయాలు తెలిపారు. లామా మార్పా తిరిగి తన ఆశ్రమం చేరిన తర్వాత అతని కుమారుడు ధర్మదూతే చనిపోయాడు. జరగవలసిన క్రతువులన్నీ పూర్తయిన తర్వాత లామా మార్పా తన శిష్యులతో ఇలా చెప్తారు: మీకు వచ్చిన స్వప్న సందేశాలను నాకు తెలపండి అంటారు. అందరూ వెళ్లి తమ తమ స్వప్నాలని గమనించసాగారు. అందరికీ వచ్చిన స్వప్నాలలో పెద్దగా చెప్పుకోదగ్గ సంకేతాలేమీ లేవు. నా స్వప్నం గురించి నా సద్గురువులకు నేను విన్నవించాను. ఇది అద్భుతమైన స్వప్నం అని ఎంతో ఆనందించారు. తూర్పున స్థూపంపై సింహం బహుత్వాదకం. బౌద్ధ ధర్మ మతం ప్రపంచంలో వ్యాపకం. 4 పంజాలు, 4 అనంతమైన శక్తులు. కనులు స్వర్గం వైపు. సంసారిక విషయాలపై వైరాగ్యం. యథేచ్ఛగా తిరగడం ముక్తి. ఇది ఒక గొప్ప స్వప్నం. దక్షిణ స్తూపంపై ఉన్నది మన గోంగ్డన్. చుడోర్, పులి గర్జన, పులిలాంటి స్వభావం, స్పష్టమైన చారలు, దృఢమైన సత్య మార్గం, లోలోన 3 చారలు, అతని త్రిపుర దర్శనం. 4 పంజాలు, 4 ధర్మాల సంరక్షణ. కనుల స్వర్గం వైపు. సంసారిక విషయాలు త్యజింపు, యథేచ్ఛగా సంచరణ, ముక్తి.
మైదానాలు అడవులు తిరగడం మన పరంపర భవిష్యత్తు విస్తరణ. ఇది ఒక గొప్ప స్వప్నం. పడమర వైపు మహాస్తూపంపై ఉన్నది మెటాన్ సాన్పో. అతనిది గ్రద్దలాంటి స్వభావం. ఆకాశంలో విహారం, ఆసక్తి, రెక్కల విస్తరణ, బౌద్ధ ధర్మ వ్యాపకం, అరపులు, ధ్యానంలోని అవరోధాల్ని అధిగమించడం, కనులు స్వర్గం వైపు, సంసార విషయాల త్యాగం, నీలాకాశంలో తిరగడం, స్వేచ్ఛ, ముక్తి. ఇది ఒక గొప్ప స్వప్నం. ఉత్తరం వైపు మహాస్తూపంపై ఉన్నది మన మిలారేప, రాబందు విహారం, విహరించే స్వభావం, రెక్కలు విప్పి ఉండడం, సత్య మార్గాల అవగాహన, రాతిపై గూడు, అతని గట్టితనం, సంతానం, చిన్న పక్షులు, మన శాఖ విస్తరణ, స్వర్గం వైపు కనులు, ప్రాపంచిక విషయాలపై నిరాసక్తత, పై ఆకాశంలో విహారం, ముక్తి. ఇది ఒక గొప్ప కళ. నా జీవిత కర్తవ్యం ఇప్పుడు పూర్ణమైంది. మీపై ఇక బాధ్యత మోపబడింది. నా వాక్యం ప్రవక్త వాణి అయి కార్గిప్పా శాఖ భవిష్యత్తులో వర్ధిల్లుతుంది. అక్కడ చేరిన శిష్యులు, భక్తులు, అనుచరులు అందరూ పొంగిపోయారు ఆనందంతో. ఆయన అందరికీ పగలు బోధనలను చేశారు, రాత్రులు ధ్యానం చేయించారు. ఇలా అందరూ ఎంతో ఆధ్యాత్మిక పురోగతి సాధించారు. ఒకరోజు రాత్రి చక్ర సమవర అనాత్మత దేవతా ఉపాసన జరుగుతున్నప్పుడు లామా గారు తన 4 ప్రముఖ శిష్యులకు ఏ సాంప్రదాయాలు తగినవో తన అతీత శక్తులతో తెలుసుకోవాలనుకున్నారు. అట్లా తెలుసుకుని ఏ పవిత్ర గ్రంథాలు, ఉపదేశాలు, సూచనలు ఆ ప్రకారం వారికి అందచేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు అని భావించారు. ఉష్ణ సమయంలో సంకేతాలను గమనించాలని నిర్ణయించుకొని ఆ సమయంలో 4 శిష్యులను తన దివ్య దృష్టితో గమనించారు. గోంగ్డన్ జుడోర్ తంత్రయోగం క్రతువులపై ఉపన్యాసం, సూచనలు ఇస్తున్నారు. సార్టన్ వాంగే కుండలిని శక్తి గురించి వివరిస్తున్నారు. మెటాన్ సాంపో భావనారహిత స్థితి గురించి ధ్యానిస్తున్నారు. నేను హృదయంలో ధ్యానిస్తున్నాను. అలా ఒక్కొక్కరి శక్తి స్థితి గ్రహించాను. ఆ ప్రకారం ఆ శిష్యులకు సాంప్రదాయాలను అందజేయాలని నిశ్చయించుకొని అలా వారికి ఉపదేశం, సూచనలను తన కానుకలనిచ్చి అందజేశారు. అలా లామా మార్పా గారు నాకు హృదయ కేంద్రం శాస్త్రం, మైత్రేయుని టోపీ, తన వస్త్రం కానుకగా ఇచ్చి నన్ను పర్వత శిఖరాల్లో, గుహల్లో, అడవుల్లో ఏకాంతవాస ధ్యానం చేయమన్నారు. అందరి శిష్యులను, భక్తులను, అనుచరులను లామాగారి సమావేశపరిచి 4 ప్రముఖ శిష్యులకు ఒక్కొక్కరికి ఒక్కో సాంప్రదాయాన్ని, వాటి పవిత్ర గ్రంథాలను అందజేశారు. మీరు ఆ సంప్రదాయాలను సంరక్షిస్తూ, పెంపొందిస్తూ మీ అనుచరులను వాటిలో నిష్ణాతులుగా తయారు చేయండి. నా కుమారుడు ధర్మదూదే ఇక లేడు. అందుకే మీకు పవిత్ర కార్గిప్పా అనే గ్రంథాలను, సంప్రదాయాలను అప్పజెప్పాను. మీరు ఈ విశ్వాసాలకు రక్షకులై ప్రసారణ చేసెదరుగాక అని చెప్పారు. మిగతా 3 శిష్యులు వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోయారు. నన్ను గురువు గారు ఆయనతో కొన్ని సంవత్సరాలు ఉండమన్నారు. ఇంకా నీకు ఉపదేశించవలసినవి, సూచనలు ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు సద్గురు సమక్షంలోనే ఇంకా సాధన చేయాలి అన్నారు నాతో. అలా గురువు గారు చెప్పిన జంగ్ ఫగ్ అనే గుహలో నేను ద్వారం మూసుకుని ధ్యానంలో ఉన్నాను. లామా గారు, అమ్మగారు నా వంతు ఆహారం వారు తయారు చేసుకున్న దాంట్లోంచి పంపించేవారు. అలాగే ఏ ఉత్సవాలు జరిగినా, ఎంత చిన్నదైనా నా వంతు ప్రసాదం పంపేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు సద్గురువుల సమక్షంలో నా అవగాహనను పెంపొందించుకుంటూ జ్ఞానం స్థిరంగా హృదయంలో నిలిచే వరకు ఆనందమయ ధ్యానం కొనసాగించాను. హలో వ్యూయర్స్, మీకందరికీ థ్యాంక్స్ ఈ ఆడియో వినినందుకు. బుద్ధ భగవాన్ చెప్పినట్లు అప్పో దీపో భవ అంటే నీ దీపాన్ని నీవే వెలిగించుకో అని అర్థం. నెక్స్ట్ వీడియోలో సద్గురు వీడ్కోలు చెప్పే ఘటాన్ని విందాం. మీ సపోర్టు మా శ్రీస్ డైరీ ఛానల్కి ఎంతో అవసరం అండి. మేము నియర్ 500కి దగ్గరగా వచ్చాము. సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే చెయ్యండి. లైక్ అండ్ షేర్ ఆల్సో. బాయ్.